హలో మై డియర్ స్టూడెంట్స్, టుడే టాపిక్ వచ్చేసరికి సంధిహి అన్నమాట. ఫస్ట్ ఇయర్లో మనకి సంధిహి అనేది 12 మార్కులకి సంబంధించి ఉంది. ఎగ్జామ్లో మనం ఈజీగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు అన్నమాట. నేను చెప్పినటువంటి టిప్స్ కనుక పాటిస్తే ఎగ్జాంపుల్స్ ఏ గుర్తుపెట్టుకోవాలో అవన్నీ కూడా మీకు చెప్తాను. అసలు సంధిహి అంటే మీనింగ్ ఏంటి? రెండు అర్థవంతమైన పదముల యొక్క కలయికను సంధిహి అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నా. రెండు కుటుంబాలు కలిస్తే వాళ్ళ మధ్య సంధి జరిగి ఒక వివాహం అవుతుంది. అట్లాంటి ఇక్కడ సంధిహి అంటే ఉన్నటువంటి పదాలు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్కి ముందు ఉన్న అక్షరానికి ప్లస్కి తర్వాత ఉన్నటువంటి అక్షరం, ఈ రెండు కూడా కలిసి మనకు ఒకే పదంగా ఏర్పడటం అనేది జరుగుతుంది. దీన్నే మనము సంధిహి అని చెప్పేసి అంటాం. మరి మనకి ముఖ్యంగా 6 సంధులు ఇచ్చారు. అవి సవర్ణ దీర్ఘ సంధిహి, గుణ సంధిహి, వృద్ధి సంధిహి, యనాదేశ సంధిహి, ఐవయవ సంధిహి, పూర్వరూప సంధిహి అని చెప్పేసి మనము ఈ 3 సంధులను యన, ఐవయవ, పూర్వరూప కేవలం ఈ 3 సంధులను నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్లో మనకు కావాల్సినటువంటి 12 మార్క్స్ అనేవి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా చదవాలి, ఏ మిస్టేక్ రాస్తారు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానన్నమాట. మనకి సంధి అనేటువంటి టాపిక్ని ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్గా ఇస్తున్నారు. ఒకటి 12, 2 13. 12లో పదాన్ని కలిపిస్తారు, మనము విడదీసి ఖచ్చితంగా సంధి పేరు రాయాలి. పదాన్ని విడదీసినందుకు 1 మార్కు, మరి పదాన్ని సంధి నేమ్ రాసినందుకు 1 మార్క్, రెండు కలిపి మనకి 2 మార్క్స్గా ఇస్తారన్నమాట. కాబట్టి మనం విడదీసి ఖచ్చితంగా సంధి పేరు రాయాలి. ఈ విషయం తెలుసుకోండి. ఇంకా మన సంధిలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఉన్నటువంటి పదం ఇత్యత్ర. ఇత్యత్ర అనిస్తే మనము వాళ్ళు ఇచ్చిన పదం రాసి ఎగ్జామ్లో ఇతి ప్లస్ అత్ర అని విడదీసి యనాదేశ సంధిహి అని సంధి పేరు రాయాలి ఖచ్చితంగా. మరి ఇదే మనకు 13th క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఈ సంధిని విడదీసి ఇస్తారు, మనం కలిపి రాసి మళ్ళా సంధి పేరు ఇక్కడ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒక చోట సంధి పేరు రాసి రెండో చోట రాయకుండా ఉండటం జరగకూడదు అన్నమాట. సో ఇప్పుడు ఇది చూస్తే ఇతి ప్లస్ అత్ర ఇది కూడా ఇత్యత్ర అవుతుంది. ఇది యనాదేశ సంధిహి, యనాదేశ సంధిహి. ఇది దేవ్యాజ్ఞ ఈజ్ ఈక్వల్ దేవి ప్లస్ ఆజ్ఞ. ఇది 12th క్వశ్చన్గా ఇస్తారు. 13th క్వశ్చన్లో దేవి ప్లస్ ఆజ్ఞ ఈజ్ ఈక్వల్ టు దేవ్యాజ్ఞ. ఇది మనకు 13th క్వశ్చన్గా ఇస్తారన్నమాట. ఇదే విధంగా మొత్తం చూసేది స్వాగతం ఈజ్ ఈక్వల్ సు ప్లస్ ఆగతం అని చదవాలి. సు ప్లస్ ఆగతం ఈజ్ ఈక్వల్ స్వాగతం అవుతుంది. తర్వాత సంధి పేరు రాస్తాం అన్నమాట. అలానే మాత్రాజ్ఞ ఈ పదం, దీన్ని మాతృ ప్లస్ ఆజ్ఞ అని విడదీయాలి. ఒకవేళ వాళ్ళు మాతృ ప్లస్ ఆజ్ఞ అని మనకు 13th క్వశ్చన్లో ఇస్తే మనము ఈజ్వల్ మాత్రాజ్ఞ అని కలిపి రాసి సంధి పేరు రాయాలి. తర్వాత చూస్తే లాకృతి, దీన్ని అలు ప్లస్ ఆకృతి అని చదవచ్చు, లేదా
లు ప్లస్ ఆకృతి అనైనా చదవచ్చు అన్నమాట. లు ప్లస్ ఆకృతి ఈజ్ ఈక్వల్ టు లాకృతి. వాళ్ళు ఏదైనా సందులో ఎన్ని పార్ట్లు మనకి హల్సవాన్ని ఇచ్చిన విసర్గాలు ఇచ్చిన వాటిని కూడా గమనించుకొని వాటిని కూడా ఖచ్చితంగా విడదీసినప్పుడు కానీ కలిపినప్పుడు కానీ యాడ్ చేయాలన్నమాట. మరి ఇవి బాగానే చదువుతాం కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మిస్టేక్స్ రాస్తూ ఉంటాం. మరి వేటిలో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. మిస్టేక్ వచ్చేది ఎక్కడ మనకి ఇత్యత్ర ఈజ్ ఈక్వల్ ఇతి ప్లస్ అత్ర. ఇప్పుడు దీన్ని మనము స్టార్ మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది ఇత్యత్ర అనేటువంటి దీన్ని మనం స్టార్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలో విడదీసినప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి పదం ఇది ఒకటే కాబట్టి ఇది స్టార్ మార్క్ పెట్టుకుంటాం. అలానే ఎంత బాగా చదివినా తప్పు రాసేటువంటి పదం ఇది ఒకటి ఉంది, దేవి ఆజ్ఞ. ఎందుకంటే దేవి చూడండి ఇక్కడ దేవి ఇక్కడ మాత్రమే సెకండ్ ఈ అనేది వచ్చింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిలో కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కటి మాత్రమే సెకండ్ ఈగా పలుకుతున్నాం చూడండి. మిగతా అన్ని కూడా ఫస్ట్ ఈ ఫస్ట్ ఊ ఫస్ట్ రూగా ఈ విధంగా పలుకుతుంటాం. ఇది ఒక్కటి మాత్రమే సెకండ్ ఈ వచ్చింది కాబట్టి దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చినటువంటిది మనం షార్ట్కట్లో చూసినట్టయితే ఈ అనేటువంటి గుర్తుకి ఈ అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఈ అని ఇస్తే ఈ అనేటువంటి గుర్తు వస్తుంది. ఒకవేళ సెకండ్ ఈ గుర్తు వచ్చింది అనుకోండి దానికి కూడా ఈ అనేది వస్తుంది. యాకి హల్సవన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఈ అని ఇస్తే ఈ అని వస్తుంది. ఊకి మామూలుగా తెలుగులో అయితే వా అంటాము కానీ ఇక్కడ సంస్కృతంలో క్లారిటీగా చెప్తాం ఉవ్వ అనేది వస్తుంది. ఉవ్వ అనేది వస్తే వా అనేది వస్తే మనకి ఊ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే రూ వస్తే రా వస్తుంది. అదే త్ర అనేటువంటిలో రా ఉంటుంది కాబట్టి రూ అనేది వస్తుంది. ఇక్కడ ఇది అలు అనేటువంటి అక్షరం అందుకే ఇక్కడ ఉల్ వస్తుంది. లా లా ఉల్ ప్లస్ ఆకృతి కాబట్టి లాకృతి అనేది అవుతుంది. అదే లా ప్లస్ ఆకృతి అని కనుక ఇచ్చినట్లయితే అది మళ్ళీ సవరణ దీర్ఘ సంధిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది మనకి యనాదేశ సంధికి సంబంధించి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ యన అని రాసినప్పుడు అన అనేటువంటిది ఖచ్చితంగా వేయాలి. ఇంకోటి ఎక్కువ మంది మెలికస్యాని మర్చిపోయి నార్మల్ సా రాస్తూ ఉంటారు. ఓకే, అలా రాయకూడదు. ఇంకో విషయం ఏంటంటే సంధిహి అనేటువంటి రెండు అక్షరాలు, సంధి అనే రెండు అక్షరాలు మీకు క్వశ్చన్ పేపర్లోనే వాళ్ళు సంధి నామ నిర్దేశ పూర్వకం అని ఇస్తారు. కాబట్టి ఈ రెండు అక్షరాలు క్వశ్చన్ పేపర్లోనే చూసి మనము కరెక్ట్ రాయవచ్చు. మిగతా అక్షరాలు మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఈ యనాదేశ సంధిహి అనేటువంటి దానిలో మనము ఫుల్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ సంధి సంబంధించి మనకి 5 పదాలు ఉన్నాయి, 4 మార్కులు మనము తెచ్చుకోవచ్చు. మరి ఇక దీని తర్వాత మనకి ఉన్నటువంటి సంధి అయవాయావ సంధి. ఇప్పుడు అది చూద్దాం అన్నమాట. ఈ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ ఈ 12th and 13th క్వశ్చన్లో సెకండ్ ఈ అనేది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అనాదేశ సంధి అనేది ఎక్కడ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా మనకి సెకండ్ ఈలో మాత్రమే ఇస్తారు. తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 12 and 13లో ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఊ అనమాట. 12 and 13 క్వశ్చన్లో మనము ఇక్కడ ఊ అనే దాన్ని చూసుకోవాలి. ఊలో మనకి అయవాయావ సంధి అనేది ఇస్తారు. సో ఈ అయవాయావ సంధిలో ముఖ్యంగా 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 4 నేర్చుకుంటే 4 మార్కులు అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి హరయే అని ఇస్తారు. దీన్ని మనం విడదీస్తే హరే ప్లస్ ఏ సంధినేమో
వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లాస్ట్ వరకు కూడా ప్రతిదానికి కూడా అది ఏం గుర్తు పెట్టుకోవాలి, ఎంత టెక్నిక్గా మనం వీటిని మరి రాయాలి అనేటువంటిది ప్రతి సంధికి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాణవ్వే అనేది ఇస్తారు. ఓకే, మనకి 2 మోడల్స్ మనం రాస్తున్నాం కాబట్టి ఓకే దీన్ని పక్కన పెట్టేసి ముందు ఈ మోడల్ చూద్దాం. హరయ్యే మనం ఇక్కడ కలిపించింది విడదీసాము, మళ్ళా విడదీసి ఇచ్చినట్లయితే మనము కలిపి రాసి సంధి పేరు రాయాలి. దీనిలో ఉన్నటువంటి ఇంకా మిగతా ఎగ్జామ్స్ వచ్చేసరికి చూద్దాం. ఇప్పుడు బాణవ్వే అనేది ఒకటి ఉంది. నేను ఈ బోర్డు మీద ఏ విధంగా అయితే 2 విధాలుగా రాస్తున్నానో మీరు కూడా ఇదే విధంగా నోట్స్లో 2 విధాలుగా రాసుకొని చదవాలి. అప్పుడు మాత్రమే ఇవి మనకు ఈజీ గుర్తుండే. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఒకే మోడల్ ఇస్తాడు, ఈ విడదీసింది కలిపే విధంగా అదే ఫాలో అవుతుండే ఈ మోడల్ మాత్రమే వస్తుంది, సెకండ్ మోడల్లో తప్పు వస్తుంది. కాబట్టి మీరు నోట్స్లో రాసినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా 2 మోడల్స్ అనేది రాసుకొని ఆ తర్వాత ప్రిపేర్ అవ్వాలి. ఇది షార్ట్ కట్ వచ్చేసరికి వచ్చేసరికి మనకి అయవాయావ సంధి. సంధినేమో జాగ్రత్తగా నేర్చుకోవాలి. అయవాయావ సంధి నేను చెప్పినప్పుడు మీరు కూడా చెప్తాను, నేర్చుకోండి. ఓకేనా? సరే, ఇక్కడ ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హరయే అని ఇస్తే మనము హరే ప్లస్ ఏ అని రాసి అయవాయావ సంధి అని చెప్పేసి సంధి నేమ్ కూడా రాయాలన్నమాట. మరి విడదీస్తే హరే ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ హరయే అవుతుంది. అని బాణవ్వే ఇది. దీన్ని ఎలా చదవాలి? బాణో ప్లస్ ఏ, బాణే అని చదవకూడదండి. బాణో ప్లస్ ఏ
అలానే బానో ప్లస్ ఏ ఈక్వల్ బానవే అవుతుంది. అనేది గాయక. చదవడంలో కొంచెం మార్పు వచ్చినా మీరు రాసే దానిలో తప్పు వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా చదవాలని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నాను నేను. ఇది గాయక ఈక్వల్ గై ప్లస్ అకహ. కొంతమంది ఇది గౌ అని అనుకుంటారు, తప్పు అనమాట. గై ఏమని చదవాలి? గై ప్లస్ అకహ అని చదవాలి. అదే గై ప్లస్ అకహ గాయక అవుతుంది. అలానే పావకః ఈక్వల్ పౌ ప్లస్ అకహ పావకః. పౌ ప్లస్ అకహ పావకః. పావకః పౌ ప్లస్ అకహ ఈక్వల్ పావకః అని చెప్పేసి ఈ విధంగా అవుతుంది. ఇది ఒకసారి సంధి పేరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది అయవాయావ సంధి. ఇక్కడ చూడండి, నేను అక్షరాలు చెప్పడం లేదు. మనకి టెక్స్ట్ బుక్లో అక్షరాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనకి ఇక్కడ గుర్తులు మెయిన్ కావాలన్నమాట. ఇవి సింబల్స్ అన్నమాట. ఏ అనేటువంటి గుర్తుకి మనకి ఇక్కడ ఈ అనేది వస్తుంది, అయ్య. ఇక్కడ ఓ అనేటువంటి గుర్తుకి ఉవ్ అనేది వస్తుంది. ఐ అనేటువంటి గుర్తుకి ఆయ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ అవ్వ అనేటువంటి గుర్తుకి ఆవ్ అనేది వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ చూడండి, నార్మల్ యా ఇవన్నీ వస్తే, వావు వస్తే ఇక్కడ వచ్చేసరికి ఆయ, ఇక్కడ ఆవు అనమాట. ఓకేనా? సో ఇలా ఈ గుర్తులకి ఇవి వస్తాయి. ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఇది మన మైండ్లో గుర్తుంటే ఇవి మళ్ళీ ఇంకేం చదవాల్సినటువంటి పని ఏమి ఉండదు. మెయిన్గా ఇవి గుర్తున్నారు మనకి. అందుకే షార్ట్ కట్ కూడా చాలా అవసరం అన్నమాట. సో అయితే ఎక్కువగా ఏం చేస్తున్నారంటే దీనికి సంబంధించి సంధి పేర్లు ఎక్కువ మంది తప్పు చేస్తున్నారు. మరి సంధి పేరు తప్పు చేయకుండా కరెక్ట్గా ఎలా రాయాలి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇక్కడ చూడండి, మనకి అయ్యవా యావ సంధి అని చెప్పేసి అన్నారు. సో అయ్యవా యావ మీరేం చేయాలంటే కొంచెం విడిగా అయ్య అనేటువంటి రెండు అక్షరాలకి దీర్ఘాలు ఉండవు. వా యా అనే తర్వాత రెండు అక్షరాలకి దీర్ఘాలు ఖచ్చితంగా ఉంటాయి. వా అనే అక్షరానికి దీర్ఘం ఉండదు. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ అయవాయావ సంధి అనేటువంటి దాన్ని కరెక్ట్గా రాస్తారు. లేకపోతే ఈ దీర్ఘాల్లో ఏదో ఒక మిస్టేక్ అనేది రావచ్చు అన్నమాట. ఇది గ్రామపాఠకి సంబంధించింది కాబట్టి మీరు కనుక ఒక్క అక్షరం మిస్టేక్ రాసిన మార్క్ అనేది రాదండి. ఫైనల్ ఎగ్జామ్లో తెలుసుకోండి. అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము మరి లేట్ చేయకుండా నెక్స్ట్ సంధిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి అయవాయావ సంధిలో కేవలం హరే ఏ, ఆ ఏ ప్లేస్ మారుతుందండి. తర్వాత ఏ మాత్రం సేమ్ యాడ్ అవుతుంది, ఎటువంటి మార్పు జరగదు. తర్వాత వాటిలో ప్లస్కి ముందున్నటువంటి అక్షరాల్లో మాత్రమే మార్పు వస్తుంది. దీనిలో అయినా మనకి యనాదేశ సంధిలో అయినా ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరాలలో మార్పు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. లాస్ట్గా